హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమా పరిశ్రమ ఒక సముద్రం లాంటిది. అందులో అనేక స్వరచేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, ఉలసలు ఉంటాయి, పక్కిలు ఉంటాయి. అంటే సముద్రంలో ఎన్ని రకాలైనటువంటి చేపలు జంతువులు ఉంటాయో అన్నీ ఉన్నట్టుగా సినిమా పరిశ్రమలో కూడా అన్ని రకాల ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు, రకరకాల క్రియేషన్ కలిగినటువంటి వాళ్ళు సినిమా పరిశ్రమలో ఏదైనా సాధిస్తామని చెప్పేసి ఆశలతో దాదాపు జీవితం మొత్తాన్ని అక్కడే ఒక విధంగా చెప్పాలంటే ట్రాజడీ అయినప్పటికీ తగలబెట్టేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది. అట్లని చెప్పేసి సినిమా పరిశ్రమని పూర్తిగా నిరాశాజనకమైందా అందామంటే కాదు. అక్కడ చేరినటువంటి వాళ్ళు సామాన్యులుగా చేరి కూడా ఉన్నట్టుండి కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు ఉన్నారు. కోట్లు మురగబెట్టుకున్నటువంటి వాళ్ళు, కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు సినిమా పరిశ్రమకు వచ్చి ఉన్నది పోగొట్టుకొని చివరకు షెల్టర్ కూడా లేకుండా విచిత్రంగా విపరీతమైనటువంటి కష్టాలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సినిమా పరిశ్రమకు పోవాలనే వాళ్ళు ఏమన్నా ఆగిపోయారా? లేదు. పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, సక్సెస్ చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు, అటర్ ఫ్లాప్ అయ్యేవాళ్ళు అవుతూనే ఉన్నారు. అయినా ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా సినిమా పరిశ్రమకు పోవాలనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఎంత సాంకేతిక నిపుణత్వం పెరిగినప్పటికీ, ఎన్ని రకాల అవకాశాలు పెరిగినప్పటికీ, ఒకప్పటిలాగా చాలా కష్టం కాకుండా ఇప్పుడు ఈజీ మెథడ్స్ దొరికినప్పటికీ కూడా సినిమా అనేది చాలా కష్టంగానే ఉంది. మరి అట్లని చెప్పేసి సినిమా పరిశ్రమలో పోకుండా ఉండిపోదామా? పోవాలి. ఎలా పోవాలి? బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎలా జాయిన్ అవుతున్నారు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎలా జాయిన్ అవుతున్నారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళ గురించి మనం వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళకు అన్ని రకాల వనరులు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. సినిమా పరిశ్రమలో ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక పేరుంటుంది కాబట్టి వారు డక్కా మొక్కలు తిని అదృష్టం కన్నా కూడా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని పైకి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడాల్సింది ఏమంటే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వెళ్ళి సాధించాలనుకొని గమ్యం వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎటువంటి పరిస్థితులు లేవు, ఎటువంటి అవకాశాలు లేవు. అక్కడ వెళితే కనీసం హలో అని పలకరించేదానికి కూడా ఎవరూ లేరు. అయినా సినిమా పరిశ్రమకు పోయేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎవరిని మార్గదర్శకత్వం తీసుకోవాలా అని మనం ఆలోచిస్తే, ఉదాహరణకి ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో టాప్ మోస్ట్ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు అంటేనే చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్పేదేమి చిరంజీవి అంటాం. మరి చిరంజీవి అనేవాడు ఉన్నట్టుండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చేసినాడు కదా. మరి మనమంతా ఎందుకు రాలేమంటే, లేదులే పలానా కులం వాడు కాబట్టి మనల్ని తొక్కేస్తున్నారు, పలానా వాళ్ళం కాబట్టి మనల్ని తొక్కేస్తున్నారు, వాళ్ళు పైకి వచ్చేటప్పుడు మనల్ని రానివ్వరు అని రకరకాల నిందలేస్తాం. కానీ చిరంజీవికి అలాంటి నిందలేమీ పనిచేయలేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకొని చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే ఒక ప్లాన్ వేసుకున్నాడు, నేను ఎలా వెళ్ళాలి అని. ఆ వెళ్ళే క్రమంలో వెళ్ళిందే అసలు నటనకు సంబంధించి ఓనమాలు తెలియకపోయినా కూడా దాన్ని నేర్చుకోవాలనే ప్రయత్నంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన తర్వాత అక్కడ మిగతా నటులకి ఈయనకి ఉండేటువంటి పోలికల్ని, అంటే ఇతరుల యొక్క బాడీ లాంగ్వేజ్కి నా బాడీ లాంగ్వేజ్కి నాలో ఉన్న ప్లస్లు ఏమిటి, వాళ్ళలో ఉండేటువంటి ప్లస్లు ఏమిటి, నాలో ఉండే మైనస్లు ఏమిటి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి తర్వాత నేను ఏ రూట్లో వెళ్ళాలని డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఖచ్చితంగా ఒక ఫాస్ట్ ఉంది నా దగ్గర, అదేవిధంగా నాకు డ్యాన్స్ ఉంది, అదేవిధంగా నా కళ్ళు ఉన్నాయి. ఈ విధంగా తనకు ఉన్నటువంటి ప్లస్లు అన్నింటినీ వర్కౌట్ చేసుకొని నిదానంగా అవకాశాల కోసం ప్రయత్నించాడు. మరి ఇంత అవకాశాలు ప్రయత్నించినప్పుడు కూడా టాలెంట్ లేకపోతే ఇవేమీ జరగవు. కాబట్టి టాలెంటు అనేది దూసుకుపోయే తత్వంతో ఎక్కడ ఏ చిన్న పాత్ర ఇచ్చినా కూడా తనకైన ముద్ర వేసుకొని యాక్ట్ చేసే పరిస్థితులు కల్పించుకున్నాడు. కాబట్టే ఆయనకి అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలు వచ్చేది టాలెంట్ ఉంటే సరిపోదు. అక్కడ ప్రతి కన్ను మన మీద ఉంటుంది. వీడు ఇదిగో పైకి వస్తున్నాడు, ఇదిగో వీడు ఇక్కడ ఇది సాధిస్తున్నాడు అనే కొద్దికి మన మీద రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన క్యారెక్టర్ని రకరకాలుగా భయానకమైన వాతావరణంలో క్రియేట్ చేసి బ్యాడ్ చేసేవాళ్ళు ఉంటారు. వీటన్నిటినీ తట్టుకొని ముందుకు పోయేదానిలో ప్రతి క్షణమో అడుగడుగునా జాగ్రత్తగా ఉండేదానిలో చిరంజీవి తర్వాతే ఎవరైనా చెప్పవచ్చు. ఎందుకంటే మన ఊరి పాండవులు సినిమా చేసేటప్పుడు జయకృష్ణ గారు ఆయనకి ఇచ్చినటువంటి టిప్స్ జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు చిరంజీవి గారు.
కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ చిన్న చిన్న పాత్రలు చేస్తూ నేను హీరో అనే మడిగట్టుకొని కూర్చోకుండా విలన పాత్రలు చేస్తూ సైడ్ రోల్స్ చేస్తూ అట్లా ప్రతి ఒక్క దాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చివరికి రామారావు లాంటి వాళ్ళ సినిమాల్లో, నాగేశ్వరరావు లాంటి సినిమాల్లో, కృష్ణ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చినప్పటికీ, చిన్న విలన పాత్రలు ఇచ్చినప్పటికీ, వాళ్ళ దగ్గర తన్నులు తినే పాత్రలు ఇచ్చినప్పటికీ కూడా తల ఉంచుకొని చేసుకుంటూ తనకంటూ అవకాశం వచ్చేదాకా ఎదురు చూశాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఆయన్ని మెగాస్టారు అంటున్నాం. ఇక్కడ టాలెంట్తో పాటు కృషి, పట్టుదల, క్యారెక్టరు వీటన్నిటినీ పెట్టుకొని నిదానంగా తాను బిల్డప్ చేసుకున్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిగా నిలిచాడు. అదేవిధంగా రవితేజ అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. క్లాప్ కొట్టడానికి కూడా అవమానాలు పాలేటువంటి స్థితిలో అతను నిదానంగా చేసుకుంటూ వచ్చిన 1-2 అవకాశాలని ఎస్టాబ్లిష్ చేసుకొని చిన్న వాళ్ళు ఇక నెక్స్ట్ స్టేజ్ డైరెక్టర్లు అవుతున్నారో అటువంటి వాళ్ళందరితో స్నేహాలు చేసుకొని వారికి అవకాశాలు వచ్చినప్పుడు పాత్రలు చేసుకుంటూ అట్లా చేసుకున్నటువంటి వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి కూడా కృష్ణవంశీ దగ్గర చాలా క్లోజ్గా ఉండి సింధూరు సినిమాతో ఒక చిన్న పాత్రని బ్రహ్మానందం కన్నా కూడా తక్కువైన పాత్ర తీసుకొని ఒక స్టేజ్కి వెళ్ళాడు. అదేవిధంగా నానిని తీసుకోవచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండని తీసుకోవచ్చు, అదేవిధంగా హిందీలో వేసుకుంటే నవరాజ్ సిద్దికి, తమిళ్లో తీసుకుంటే ఫేమస్ ఆర్టిస్ట్ ఈరోజు చిరంజీవి కన్నా మించిపోయిన స్టార్డమ్ కలిగినటువంటి రజనీకాంత్ కావచ్చు, అదేవిధంగా కమల్ హాసన్ కావచ్చు. ఎవరైనా కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే పైకి వస్తారనే భ్రమను మనం వదిలించుకోగలిగి మన కులాన్ని, మన మతాన్ని వాటన్నిటినీ పక్కన పెట్టి మన క్యారెక్టర్ని, మన కృషిని, మన పట్టుదలని మనం ఏదైతే అనుకుంటామో దాని మీద ఎక్స్పోజ్ చేయగలిగితే మన గోల్ దర్శకుడు కావాలన్నా, నటుడు కావాలన్నా, అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి తర్వాత రచయిత కావాలన్నా, ఇలా ఒక గోల్ నువ్వు కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అందరితో నువ్వు తలలో నాలుకలాగా మెగలగలిగితే నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా నీ టాలెంట్ నిన్ను రక్షిస్తుంది. ఖచ్చితంగా నువ్వు అవకాశాలకు వస్తాయి, నువ్వు స్టార్డమ్ను సాధిస్తావు. సినిమా పరిశ్రమ ఎన్ని చేపలు ఉన్నప్పటికీ, ఎన్ని తిమింగలాలు ఉన్నప్పటికీ, ఎన్ని స్వరచేపలు ఉన్నప్పటికీ అక్కడ కూడా చిన్న చేపలు కూడా బాగా బ్రతికేట అవకాశం సముద్రంలో ఎలా అయితే ఉంటుందో సినిమా పరిశ్రమలో కూడా నీకు పట్టుదల, నీకు కృషి, నీ యొక్క క్యారెక్టరైజేషను, నీ యొక్క ప్లాన్ ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వచ్చి నువ్వు ఒక పొజిషన్కి వెళ్తావు. అలా నిరూపించినటువంటి వాళ్ళే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, రవితేజ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు. సో ఫ్రెండ్స్, నిరాశ అనేది ఎక్కడ ఉండకూడదు. సినిమా పరిశ్రమలో పోవాలని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఆ గోల్ చేరుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నంలో నీ అడుగులు తప్పటడుగులు పడకుండా ఉంటే ఖచ్చితంగా నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఆ స్థాయికి చేరుకుంటావు. సో ఫ్రెండ్స్, ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిరాశ చెందకుండా కృషి పట్టుదల ఉంటే సాధిస్తారనే దానికి వీళ్ళందరూ ఉదాహరణ. కాబట్టి యూత్ మీరు రావాలనుకునే వాళ్ళు ఈ క్యారెక్టరైజేషన్, ఈ యొక్క ఆలోచనలు ముందు పెట్టుకొని సినిమా పరిశ్రమకి వెళితే మీకు భవిష్యత్తు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ ద్వారా మీరు సినిమా పరిశ్రమకు పోవాలనుకుంటే నా వీడియో కథనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.